గాడ్ క్రియేట్ చేసిన కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్లో మేల్ క్యారెక్టర్ ఒకటి. ఈ మేల్ క్యారెక్టర్ పైన చాలామందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. లైక్ మన ఫ్యామిలీ, నైబర్స్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఇలా ఇంతమంది ఎక్స్పెక్టేషన్స్ ఒక మేల్ క్యారెక్టర్ పైన ఎలా ఇంపాక్ట్ చూపెడుతుందో ఈరోజు మన పాడ్కాస్ట్లో విందాం. పెద్దయ్యే కొద్దీ హైట్ పెరగాలని ఎక్స్పెక్టేషన్స్, స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యాక మంచి ర్యాంక్ తెచ్చుకోమని ఎక్స్పెక్టేషన్, ఇక +2 అదే ఇంటర్కి వచ్చేసరికి ఐఐటీలో ర్యాంక్ కొట్టాలని ఎక్స్పెక్టేషన్, అది రాకపోతే ఎంసెట్లో క్వాలిఫై కావాలని ఎక్స్పెక్టేషన్, ఫైనల్లీ ఇంజనీరింగ్ డిగ్రీలో జాయిన్ అయ్యాక బ్యాక్లాగ్స్ పడద్దని ఎక్స్పెక్టేషన్. ఎలాగో అండర్ గ్రాడ్యుయేషన్లో ఎవరో ఒక గర్ల్ ఫ్రెండ్ సెట్ అవుతుంది, గర్ల్ ఫ్రెండ్కి చాక్లెటో ఇంకేదో ఇవ్వాలని ఎక్స్పెక్టేషన్, బర్త్డే వస్తే పార్టీ ఇవ్వాలని ఫ్రెండ్స్ ఎక్స్పెక్టేషన్స్. కష్టపడి బ్యాక్లాగ్స్ అన్నీ క్లియర్ చేసేసరికి అసలు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన పేరెంట్స్ లైఫ్లోకి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ వస్తాయి. వాటిని మనం తెలిసిన వాళ్ళు అంటాం. వాళ్ళు ఊరికే ఉండరు. వాళ్ళ వల్ల బాయ్స్కి మామూలు బ్యాంగ్ ఉండదు. మీ అబ్బాయి డిగ్రీ అయింది కదా, ఏం చేస్తుండు, ఈ ఒక్క మాటతో మామూలుగా ఉండదు బాయ్స్కి. నెక్స్ట్ ప్రాబ్లం, ఎలాగో అలాగా జాబ్ సెట్ చేసుకొని చేస్తూ పోతుంటే మ్యాచెస్ చూడడం స్టార్ట్ అవుతుంది. అక్కడ మ్యారేజ్ అయ్యాక సాలరీ తక్కువ వస్తుందని అనుకునే టైంకి బాయ్స్కి మ్యారేజ్ అవుతుంది. వాళ్ళ అదర్ హాఫ్కి మ్యారేజ్ అయ్యాక కొన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఆమెకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాటిని సాటిస్ఫై చేయాలి. ఇలా ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతూ ఇంతమందిని సాటిస్ఫై చేస్తూ ఉండాలి ఈ మేల్ లైఫ్ మొత్తం అంతా. ఎంత మెంటల్ ప్రెషర్ ఉన్నా సరే వాటిని రీచ్ అవ్వాలి. దిస్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అండ్ నాట్ ఎ ఫిక్షన్. కావాలంటే మన చుట్టుపక్కల చూసుకుంటే చాలామంది కనబడతారు. ఎంతో ప్రెషర్ని డీల్ చేస్తూ లైఫ్లో ముందుకు సాగుతున్న వాళ్ళందరికీ నా సలాం. నా ఇన్స్టా ఐడి రైటర్ కళ్యాణ్ని ఫాలో అవుతుండండి. రైటర్స్ ఫిక్స్ వింటూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.